నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు పోలీసులు చాకచక్యంగా ఆధారాలు సేకరించి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న గజ దొంగలను పట్టుకున్న పోలీసులు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని డీఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి కలిసి కల్వకుర్తి మండలం తురకలపల్లి గ్రామంలో గత నెల 21న సాయింట్లో దొంగతనం జరిగిందని సిఐ నాగార్జున తెలిపారు. ఈ కేసులో తనతో పాటు ఎస్ఐ మాధవరెడ్డిని పోలీసులు పట్టుకున్నామని సిఐ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ముగ్గురు నేరస్తులు వివిధ పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి అరెస్ట్ అయినట్టుగా తెలిపారు. ఈ దొంగల నుంచి 2,40,000 రికవరీ చేసి ఒక కారు, బైక్ స్వాధీనం చేసుకున్నామని సిఐ నాగార్జున తెలిపారు. అయితే ఈ ముగ్గురులో ఒకరిది సంజాపూర్ కల్వకుర్తి మండలం, మరో ఇద్దరిది రామరెడ్డిపల్లి ఊరుకొండ మండలం. వీరు అదే పనిగా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పేర్కొన్నారు. ఎవరైనా ఎలాంటి వారైనా దొంగతనాలకు, అక్రమ దందాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ నాగార్జున తెలిపారు. కరుడుగట్టినటువంటి నేరస్తుడైనటువంటి కొమ్మిరే యాదగిరి మరియు అతనితో పాటు మరో ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల ఏప్రిల్ 21 రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇటు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు హౌస్ బ్రేకింగ్ మనకు సాయిలు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటు దొంగతనంలో 5,20,000 రూపాయలు తెప్పు చేయడం జరిగింది. అటు కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిఐ కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవరెడ్డి వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్నిటువంటి సీసీ ఫుటేజెస్, టెక్నికల్ సపోర్ట్తో వారిని పట్టుకోవడం జరిగింది. ఇటు కేసులో 2,40,000 రూపాయలు నగదును రికవర్ చేయడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించినటువంటి కార్ను కూడా, స్విఫ్ట్ డిజైర్ కార్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరస్తులు ఈ నేరమే కాకుండా మరియు మన కల్వకుర్తి పట్టణంలోని మార్గదర్శి కాలనీలో 15వ తేదీ నాడు జరిగినటువంటి ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరియు అదే కాకుండా జనగామ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది. ఈ 3 కేసులలో మరియు ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.